షాప్ ఓపెనింగ్ చాలా టార్చర్ గా ఉందిరా మామ. ఏది ఆ బట్టలు కొట్టేగా? రే డిజైనర్ బొట్టిక్ రా. లోపలేం పెడతావు? బట్టలేగా పెడతావు. అయితే బట్టలు కొట్టు. అదే చెప్పాను. వేసుకోండి. ఫామ్ హౌస్ ని ఫ్లెచ్ చేసి ఒక పెద్ద షాప్ ను ఓపెన్ చేసి పెద్ద పెద్ద హీరో హీరోయిన్స్ తో వర్క్ చేస్తాను కదా, అప్పుడు హీరోయిన్ తో ఫోటో తీసుకోవాలని వస్తాను కదా, అప్పుడు చూసుకుంటాను. అదంతా తీసేటప్పుడు చూద్దాం. అది సరే కానీ ఫామ్ హౌస్ ని బ్యాంక్ లో పెడతాడట. లోన్ కట్టకపోతే నువ్వు సెట్ చేసిన ఫిగర్లో ఎక్కడ తీసుకెళ్తావు? రే పేరుతో నోరు కడుకోరా. ఇప్పుడెవరు లేటెస్ట్? అలాంటిదేం లేదు. రే పర్లేదు చెప్పరా. పూర్ణ ఒక అమ్మాయి నార్గుడ్లో లైన్ లో పెడదామని ట్రై చేస్తున్నాను. ఓకే, దొరకట్లేదు. నీకారా? ఏంట్రా ఇది? ఫోటో చూసావా? బాగుందిరా. రే ఒరిజినల్ ఫోటోనా చూడరా. ఇప్పుడంతా సుమారుగా ఉన్న అమ్మాయిలే సూపర్ గా ఫోటోలు తీసి మోసం చేస్తున్నారు. నాకు తెలిసి టింకో అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు మంచి మంచి ఫిగర్ల ఫోటోలు డీపీలో పెట్టి కుర్రాళ్ళకందరికి బిట్టేస్తున్నాడు. బీ కేర్ఫుల్. రే నీ అబ్బా నోరు మీరా. ఏమైంది? ప్రమోషన్ ఇచ్చారా? ఇచ్చారు. తీసి రేఖకి ఇచ్చారు. అయితే రేఖకి ఇచ్చుంటాం. రే నిజం రా. రే రేఖ అంటే కొంచెం పొట్టిగా పెద్ద కళ్ళతో. అవునరా. Cheers to రేఖ. రేఖకు మామ నీ మ్యాటర్ ఏమైంది? నాకు ఎవ్రీథింగ్ సెటిల్డ్. ఆస్ట్రేలియా ఇస్ వెయిటింగ్ ఫర్ మీ. ఇంకొక 1 year లో బయలుదేరి వెళ్ళిపోతాను. ఆస్ట్రేలియన్ కోల్డ్ బియర్ కూడా వెయిటింగ్ ఫర్ మీ. జాలీ మావా. ఆస్ట్రేలియా ఉద్యోగం, తెల్లతోల అమ్మాయి, పెళ్లి చేసుకుని అలాగే సెటిల్ అయిపోతావు. ఇంతకన్నా ఇంకేం కావాలరా? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా బాలేదు మామా. లండన్ ట్రై చేస్తున్నాను. ఆస్ట్రేలియన్ డాలర్స్ కంటే లండన్ పౌండ్స్ రేట్ ఎక్కువని విన్నాను. ప్లస్ లండన్ ఫిగర్స్, లండన్ బియర్స్. ఆహా సూపర్ ఫెంటాస్టిక్. ఇంకా ఎప్పుడు పెళ్ళి? పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకోను. ఫారెన్ వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను. అవును, ఏదో విన్నాను మీ ఇంట్లో ఇప్పుడు ఏదో పెళ్లి జరిగిందంట. తమ్ముడు కూతురుకి. ఓహో, ఓకే. ఎగతాళి చేస్తున్నావా? మరేంట్రా, గత 10 ఏళ్లుగా 6 కంట్రీస్లో చెప్పావు. నాకు తెలిసి నువ్వు ఇంకా చార్మినార్ని కూడా దాటలేదు. నన్నేం చేయమంటావు మామా? ఉన్నాడే, నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆస్ట్రేలియా అమ్మాయిని నాకు పనిపిస్తానని ఆ ఫిగర్ని హుషారు చేసి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. పెళ్లి కూడా చేసుకున్నట్ట గ్రీన్ కార్డు కోసం. ఇట్స్ ఆల్ మై ఫేట్. ఏం చేస్తున్నా ఏం ప్రయోజనం ఉంది? అంత భగవంతుడి చేతిలోనే ఉంది. సరే గానీ నీ కృష్ణానగర్ బ్రాంచ్ ఎలా వెళ్తుంది? సూపర్ గా ఉందిరా. బాగా రన్ అవుతుంది. హైదరాబాద్ లో 3, బెంగళూరులో 1, పూనాలో 1. నాకు తెలిసి లలిత జ్యువెలర్స్ కన్నా బ్రాంచెస్ నువ్వే ఎక్కువ ఓపెన్ చేస్తావు అనుకుంటా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. విగ్గు ఫ్రాంచైజింగ్ ట్రై చేస్తున్నాను.
ఓకే అయితే మ్, దుబాయ్. దుబాయా? లండన్ పౌండ్స్ కంటే దుబాయ్ దినాంసు నిజంగానే రేట్ ఎక్కువని విన్నాను. నీ బట్టల కొట్టులో నాకు ఓ చిన్న పని ఇచ్చావనుకో, రాత్రి బావులు కష్టపడి పని చేస్తాను రా. రేయ్, బావా చూసుకున్నారా? నిజంగానా? సరే. నీ జీవితాన్ని ఒకటి చెడగొట్టాడు కదా, కాల్ చేయడికి. రేయ్ అక్కడ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నిద్రపోతూ ఉంటాడు. రేయ్, నీ జీవితాన్ని ఒకటి చెడగొట్టాడురా, వాడి నిదటిని చెడగొట్టలేవా? కాల్ చేయి. ఒక నిమిషం. రేయ్, నీ పని గురించిరా మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి కూడా ఒక మీటింగ్ చాలా లేట్ అయిపోయింది. ఇదే మాట 2 ఖచ్చితంగా- సంవత్సరాలుగా చెప్తున్నావురా. ఏ వాట్సాప్ చెక్ చేయకు. రేయ్, ఎలా ఉన్నావురా? లేరా కలిసి మందు కొడుతున్నారా? నేను ఇంకా గెటప్ అవ్వలేదు. రే పాపా, ఎవర్రా పక్కన? హే ఎవరు లేరురా, చాలా రోజుల తర్వాత ఒంటరిగా పడుతున్నాను. ఏంట్రా, వాడు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయిని కరెక్ట్ చేసి పెళ్లి చేసుకున్నామంట? లేదే, అదంతా 4 నెలల క్రితమే డివోర్స్ అయిపోయింది. కొత్తగా ఒక అమ్మాయిని చూశాను, Divorce? ఉక్రెయిన్ అమ్మాయి. ఉక్రెయినా? ఉంటుందని ప్రమాణం చేసింది. నోటికొచ్చినట్టు మింగి. రే ఇప్పుడు ఆ సంగతి ఎందుకురా, నీ వైఫ్ పిల్లలు ఎలా ఆల్ ఉన్నారు? గుడ్ రా, ఆల్ గుడ్. కొత్తగా ఏదైనా సైట్లు? అయ్యో మామా, దానికంత టైం లేదు ఇప్పుడు. కథలు చెప్పకరా, నీ గురించి నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. పొద్దున్నాయి, ఫోన్ పెట్టరా. ఏం చేస్తున్నావు? బిజీనా? హాయ్ పూర్ణి. అవును, ఒక చిన్న పని. బిజీగా ఉంటే సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. హే పర్వాలేదు, వర్క్ అంటే నా పూర్ణి నాకు ముఖ్యం. ఓకే, ఈరోజు మనం కలుద్దామా? నీకు తొందర ఎక్కువ. అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అందుకే నిన్ను చూడాలని ఉంది. నా ఫోటో ఉంది కదా, దాన్ని చూడు. నువ్వెలా ఉంటావో చూడాలనిపిస్తుంది. ఈరోజు కూడా నేను చూసినట్టే ఉన్నాను. ఇప్పుడు ఒక ఫోటో పంపు, లేకపోతే కలవడానికి రా. ఓకే ఓకే. అంటే కలవడానికి ఓకేనా? ఏంట్రా, ఫోటో పంపించడానికి ఓకే చెప్పాను. నైస్, కానీ నేను ఊహించుకున్నట్టు లేదు. వేరే ఏదైనా స్పెషల్గా? స్పెషల్గా ఇప్పుడేం లేదు. నీ ఫోటో పంపించు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇంకా ఎంతసేపు? కమింగ్ సూన్, కమింగ్ సూన్. ఏయ్ నువ్వు అడుగు, అప్పుడే నాన్న త్వరగా తీసుకొస్తారు. డాడీ రెడీ 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 రెడీ. డార్లింగ్,
ఎలా ఉంది? ఉండు, ఇంకా నోట్లోనే పెట్టుకోలేదు. బేబీ నువ్వు చెప్పు ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ, తండ్రి కూతుళ్ళు ఒకేలాగా, నోరు తెరిస్తే అబద్ధాలే. ఏయ్, అసూయ. సరే నిజం చెప్పనా? ఐ లవ్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. పుని కనబడుతుందా? పుని ఏ ఏ అరవకురా, వినిపిస్తోంది. భోంచేసావా? ఉంచేశాను. ఎన్ని రోజులని ఇలా మాట్లాడుకుంటూనే ఉండాలి? మనం ఎప్పుడు కలుద్దాం? ఏ వినిపించలేదు. నువ్వే కదంటే సైలెంట్ గా మాట్లాడమన్నావు. ఎన్ని రోజులని ఇలా మాట్లాడుకుంటూనే ఉండాలి? మనం ఎప్పుడు కలుద్దాం? మనం మీట్ చేయలేము, చాలా కష్టం. ఏంటి కష్టం? కాలేజ్ థర్డ్ ఇయర్ కదా చదువుతున్నా. ఏదైనా కాలేజ్ ప్రాజెక్ట్ ఉందని ఇంట్లో చెప్పి బయటికి రావే. ఈ నీకు నా నాన్న గురించి తెలియదురా, అలా బయటికి పంపరు. 1000 క్వశ్చన్లు అడుగుతారు. పురాణం ఆపు. నీకు నన్ను కలవాలని లేదు అంతే కదా? రే అలా కాదురా. ఎందుకు మీ నాన్న లాగుతున్నావు? ఇట్స్ కూల్, నో ప్రాబ్లం. రే సత్య, ఏ సత్య సత్య విను. రావేరా. రే సత్య, ఏంటి? త్వరగా చెప్పు, నాకు కొంచెం నేను పనిలో ఉన్నాను. కోప్పడకురా, మీట్ అవుదాం. ఎప్పుడు? ఇంకా ఒక 2 days లో మా నాన్న ఊరెళ్తున్నారు, అప్పుడు మీట్ అవుదాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికా? బయటికంతా వెళ్ళలేము, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో కలుద్దాం. ఏ బ్యాచులర్ ఇల్లే, కింద హౌస్ ఓనర్ ఉంటాడు. కష్టం వద్దు. ఫ్రెండ్కి ఒక ఫామ్ హౌస్ ఉంది. నీకు ఓకే అయితే అక్కడ మీట్ అవుదాం, మాట్లాడదాం. ఏ ఫామ్ హౌస్ అంతా వద్దు, మా ఇంట్లోనే మీట్ అవుదాం. నాన్న ఊరెళ్ళాక ఇంట్లో ఎవరు ఉండరు, మేట్స్ని కూడా పంపించేస్తాను. సో సేఫే, మా ఇంట్లోనే కలుద్దాం. నీట్గా షూరా? మ్. ఓకే సరే బాయ్. రే ఏంటి? నీ దగ్గర ఒక విషయం అడగాలి. చెప్పు. లేదు, నువ్వు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు? వద్దు, అది వద్దు, ఏం లేదు. ఏ చెప్పవే, నేనే కదా, చెప్పు. యాక్చువల్లీ నేను నా లైఫ్లో బియర్ టేస్ట్ చేయలేదు, ఒకసారి టేస్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకొస్తావా? వేరే కదా తీసుకొస్తాను. వైన్, విస్కీ, బ్రాండీ వేరే ఏదైనా? రే నన్ను చూస్తే తాగుబోద్దానిలా ఉన్నానా? బై ద వే, బియర్ కొనేటప్పుడు లగర్ కొనుక్కో, స్ట్రాంగ్ వద్దు. లహరి స్ట్రాంగ్ తెలుస్తుంది, నువ్వు తాగిపోతు కదా? రే చిచి, అలాంటిదేం లేదు, నా ఫ్రెండ్స్ చెప్పి విన్నాను అంతే. సరే సరే, ఫ్రీగా వదులు, ఫ్రీగా వదులు. ఎన్ని గంటలకి రాను? ఏయ్ నేను రావట్లేదు, వర్క్ ఉంది. నువ్వు వెళ్ళాలా? 2 రోజులేరా, వాళ్ళు పాపం చూడాలని ఆశపడతారు కదా. ఏ పాప? ఇద్దరి పాపల్ని, నీకు నీ కూతురు ఎలా ప్రిన్సెస్, నేను మా అమ్మ నాన్నకి ప్రిన్సెస్నే. పక్కనే ఉండి చూడలేకపోతున్నాను. రియల్లీ ఐ ఫీల్ గిల్టీ. అయితే వెళ్ళి వెంటనే వచ్చేవచ్చు కదా, ఎందుకు 2 రోజులు? నేను నిన్ను రమ్మంటుంటే నన్నే వెళ్ళొద్దంటున్నావా? ఏ నిజంగా నాకు వర్క్ ఉందే. నీకు తెలుసు కదా ఈ ఫ్రాంచైజీ మీటింగ్, మన బిజినెస్కి ఇదే నెక్స్ట్ స్టెప్. అర్థం చేసుకోను. నీకు ఎప్పుడు కూడా బిజినెస్ బిజినెస్ బిజినెసే. అవును, చివరిగా నీ పేరెంట్స్ ని ఎప్పుడు చూసావు? 2-3 ఏళ్ళు అయి ఉంటుందా? పాప పుట్టినప్పుడు చూసావు. నేను అలా ఉండలేను. హ్యావ్ టు గో మీట్ మై పేరెంట్స్. నువ్వు నీ బిజినెస్ ని చూసుకో. ఎవరి కోసం ఎంత కష్టపడుతున్నాను? మీకోసమే కదా. ఏయ్, అర్థం. రాగలవా లేదా? ఎమోషనల్ బ్లాక్మెయిల్. వర్క్ ఉందే. సరే ఒక ఐడియా, మీరు ముందు వెళ్ళిపోండి, నేను వెనక్కి వచ్చి జాయిన్ అవుతాను. ఓకే? ఏ అను,
ఏ అను, అయ్యయ్యో. ఏంటిది? పాప చూస్తే పరిస్థితి ఏంటి? నీకు సపరేట్ గా బార్ ఉంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. లేదే, అక్కడ ఫ్రీజర్ వర్క్ అవ్వలేదు, అందుకే వర్క్ అయ్యాక అక్కడికి తీసుకెళ్ళిపోతాను. ఈరోజు నిజంగా పని చేయబోతున్నావా? నన్ను పంపించి పార్టీ చేసుకోబోతున్నావా? ఏ నిజంగా పనే చేయబోతున్నానే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని పిలిచి ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు. డోంట్ యు నో మీ? అర్థం కావడం లేదే. ఈరోజు ఒక్కరోజున్నా త్వరగా పడుకోవచ్చుగా. తాగబోతున్నావా? సత్య ప్రమాణంగా ఈరోజు నేను తాగనే. హ్మ్? సరే, ఏదైనా ప్లాన్ వేసి వెంటనే తిరిగొచ్చాయి. ఓకే. అమ్మని జాగ్రత్తగా చూసుకో. సరే డాడీ. బాయ్, టేక్ కేర్. బాయ్. ఏయ్, మీటింగ్ అయిపోగానే త్వరగా వచ్చేయ్. వస్తాను, నేను జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. బాయ్. బాయ్. హాయ్. లోపలికి రా, లోపలికి రా. హాయ్. నైస్ టు మీట్ యూ ఫైనలీ. నైస్ టు మీట్ యూ టూ. సో ఫోటోలో చూసినట్టే ఉన్నానా? రే, ఒరిజినల్ ఫోటోనా చూడరా. ఇప్పుడంతా సుమారుగా ఉన్న అమ్మాయిలే సూపర్గా ఫోటోలు తీసి మోసం చేస్తున్నారు. నన్ను మోసం చేశావు కదా. ఏంటి, ఏమైంది? ఫోటో కంటే ఇప్పుడు ఛీ, రా. సో ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, కాఫీ టీ? ఏయ్, కాఫీ టీయా? బీర్ తీసుకురమ్మని చెప్పావు. నేనెంత కష్టపడి చిల్డ్ బీరు కొనుక్కొస్తే రే, ఎందుకురా ఎన్ని కొనుక్కొచ్చావు? నేను ఒక్కటేగా అడిగాను. ఒక్కటే నీకు, మిగతావని నాకు. ఎన్ని తాగిస్తే ఇంటికి ఎలా వెళ్తావు? ఇంటికి ఎవరు వెళ్తున్నారు? ఏంటి? ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? ఏంటిది, చేదుగా ఉంది. చీర్స్ చెప్పకుండా తాగితే అంతే, అలాగే ఉంటుంది. వెళ్ళి గ్లాస్ తీసుకురా వెళ్ళు. ఇదిగో. ఏంటి ఇది? గ్లాస్. ఫిల్టర్ కాఫీ తాగబోతున్నావు?
మీ నాన్న ఏదైనా పెద్దగా గ్లాస్ ఏదైనా కొనిపెట్టుంటాడు, తీసుకురాళ్ళు. మా నాన్న తాగరు. హ? మీ నాన్న తాగడా? ఆ, ఈ గ్లాస్ లో తాగితే ఏంటి? పూర్ణి, ఏదేది ఎలా చేయాలో అదది అలాగే చేయాలి. అన్నిటికీ ఒక పద్ధతి ఉంది. యా, మీ కాల్ కోసమే వెయిటింగ్. యా, మీటింగ్ కన్ఫర్మ్. యా, ప్రపోజల్ని రెడీ చేసుకోండి. రేపు మార్నింగ్ నేను మీకు లొకేషన్ ఇంకా టైంని వాట్సాప్ చేస్తాను. యా, ఐల్ సీ యు టుమారో. ఓకే. అవును, నువ్వెందుకు ఫోన్ యూజ్ చేయట్లేదు? ఎప్పుడు యావని యూజ్ చేస్తున్నావు? ఫోన్ లేదు. అమ్మ ఉండేటప్పుడు నాన్న ఓకేనే. కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్. బయటికి ఒంటరిగా వెళ్ళకూడదు, ఫ్రెండ్స్ని కలవకూడదు, అవి ఇవి అంటూ చాలా రెస్ట్రిక్షన్స్. కానీ నాన్న ఒక పీసీ కొనిచ్చారు. ఆ పీసీతోనే నేను అందరితోనూ మాట్లాడుతున్నాను. ఏ, నేను నీకు ఫోన్ కొనిస్తాను. నాలుగా? ఐఫోన్ 4 జస్ట్ లాంచ్ అయింది, నేను కొనిస్తాను. మనం ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఫోన్ వద్దు, నాన్నకి దొరికిపోతే అంతే. నేనున్నాను కదా. చచ్చి ఎక్కడికి వెళ్ళాలి? అటు స్ట్రైట్ వెళ్ళి రైట్. అయ్యో అమ్మా, చెక్కింది. ఏంట్రా ఇది? అవును, ఏంటిది? ఎవరిది? రే, నాటకాలు ఆడకు. ఏ లేదు పూర్ణి, ఏంటిది? ఎక్కడి నుంచి తీసావు? నాకేం అర్థం కావట్లేదు. తాగేలా చేసి నన్ను యూజ్ చేయాలనుకున్నావా? బ్యాగ్ లో తప్పుగా అర్థం చేసుకున్నావు పూర్ణి. ఏ, ఫ్రెండ్ బ్యాగ్. మాట్లాడకు. లేదు పూర్ణి, బయటికి వెళ్ళు. పూర్ణి 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 బయటికి వెళ్ళు. చెప్పిన విను పూర్ణి. బయటికి వెళ్ళు సత్య. నా బ్యాగ్ ఫ్రెండ్ పెట్టుకున్నాడు, వాడు use మాట్లాడకు. చేస్తున్నాడు, నాకు తెలియదు. బయటికి వెళ్ళు. పూర్ణి, వెళ్ళు మాట్లాడు కొంచెం. వెళ్ళు. పూర్ణి, 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 నేను వెళ్ళరా. పూర్ణి, 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 ఏదైనా మాట్లాడితే వెళ్ళు. పూర్ణి, బయటికి వెళ్ళు. ఇవన్నీ నేను కొనదలేదు పూర్ణి. నేను ఎవరింటికి కూడా వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం. సత్య బయటికి వెళ్ళు. పూర్ణి, నేను ఎవరింటికి ఇలా వెళ్ళలేదు పూర్ణి, ఫస్ట్ టైం పూర్ణి. అర్థం చేసుకో పూర్ణి. పోరా. పూర్ణి, పూర్ణి.
హాయ్ ఐమ్ లీలా. మదన్ బర్త్డే పార్టీకి వచ్చాను. సారీ, వర్షంలో కాస్త లేట్ అయింది. ఐ థింక్ యూర్ ద రాంగ్ అడ్రస్. దిస్ ఇస్ స్ప్రింగ్ డే అవెన్యూ, రైట్? No, this is Springfield Avenue. Springfield. Oh, I'm so sorry to disturb you this time. I'm so sorry. No, it's okay. Bye. Okay, take care. ఏమైంది? నొప్పిగా ఉంది. అయ్యో ఓకే. ఫోన్ చూసి కింద పడిపోయాను. లోపలికి రండి. స్లిప్ అయింది. మీరు లోపలికి రండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. రండి. ఓహో, I have to go. మీరు అంతా లోపలికి వెళ్ళి చూసుకుందాం. రండి. తీసిస్తారా? మీరు రండి. డోంట్ వరీ, ఐల్ టేక్ ఇట్ ఫర్ యు. నేను రండి. జాగ్రత్త. పూర్ణి వర్షం పడుతుంది. పూర్ణి, ఏదైనా మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. పూర్ణి, ఒక మిస్అండర్స్టాండింగ్. పూర్ణి, మాట్లాడితే అన్ని క్లియర్ అయిపోతాయి. పూర్ణి, మర్యాదగా వెళ్ళరా. నిజంగా ఇది నా బ్యాగ్ కాదు పూర్ణి, ఇది ఆ ససి డాగ్ బ్యాగ్. వాడి అమ్మాయిని లైన్ లో పెట్టడానికి ఆర్కుట్టు ఫేస్బుక్ అని వెళ్ళి అమ్మాయిలతో వెళ్ళి నేను నోటితో చెప్పలేకపోతున్నాను. పూర్ణి, మాట్లాడకురా. పూర్ణి, నువ్వు ఆల్కహాల్ అడిగినందువల్ల ఈ బ్యాగ్ నేను వెళ్ళి తీసుకొచ్చాను. లేకపోతే వాడిని నేను కలిసి ఉన్నాను. పూర్ణి, గోడ దూకు మరీ వచ్చాను. పూర్ణి, ఫస్ట్ టైం. ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. పూర్ణి, బాగా ఆలోచించు. నేను నీ దగ్గర ఒక తప్పైన ఫోటో లేదా వీడియో అడిగానా? రే, అబద్ధాలు చెప్పకురా ప్లీజ్. అంత మంచి పిల్లాన్ని నేను. నన్ను నువ్వు సందేహపడుతున్నావా? లోపల మండిపోతుంది. పూర్ణి, ఒకరోజు నీకే అర్థమవుతుంది నేను చేసిన తప్పు కాదు అని. అప్పుడు నీ పక్కన నేను ఉండను. పూర్ణి, ఒట్టి గాలి మాత్రమే ఉంటుంది. తొక్కల పంచ. పూర్ణి ప్లీజ్. పూర్ణి, నేను చెప్పేది వినా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మాటల్లో చెప్పలేను. పూర్ణి, లోపలికి రావాలని మాత్రం నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకు. పూర్ణి, ఒక మంచుడికి ఇక్కడ మచ్చపడింది. పూర్ణి, అందుకే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇక నువ్వు నన్ను పిలిచినా నేను రాను. పూర్ణి, నేను బయలుదేరుతున్నాను. నేను వెళ్తున్నాను. పూర్ణి, వెళ్ళిపోతున్నాను. ఇక మళ్ళీ రాను. పూర్ణి, వెళ్ళిపోతున్నాను. పూర్ణి. సత్య అమ్మా, నేను ఎక్కడున్నానమ్మా? వర్షం కురుస్తోందిరా. ఏంట్రా వర్షం కురుస్తోంది? రా లోపలికి వెళ్ళి మాట్లాడదాం. చూసావా, మళ్ళీ సందేహపడుతున్నావు. ఇది వర్కౌట్ అవుతుంది. పూర్ణి, నేను వెళ్ళిపోతాను. ఓకే, నేను వెళ్తాను. రారా లోపలికి వెళ్ళి మాట్లాడదాం. లేదు పూర్ణి, నేను వెళ్ళిపోతాను. రాను. ఐఎమ్ లీవింగ్. ఎవరైనా చూస్తారేమో. రారా లోపలికి వెళ్దాం. సరే, ప్లీజ్ లోపలికి రా. అడుగుతున్నా కాబట్టి నేను వస్తా. హే, హ్యావ్ ఎ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఎక్కడ దెబ్బ తగిలింది? పర్వాలేదు, వద్దు. లేదు, ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఓపెన్ గా అలాగే వదిలితే. నో, యాక్చువల్లీ నీకి దెబ్బ తగిలింది. ఓకే. ఓ సారీ. సరే, ఇక్కడ బ్యాండేజ్ ఉంది, మీరే వేసుకుంటారా? యూ కెన్ సిట్ ఇన్ సైడ్. ఐల్ లీవ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే. లోపల క్యాబ్ బుక్ చేస్తారా? షూర్, నేను బుక్ చేస్తాను. మీరు వెళ్ళండి. యా. ఓకే. హే, క్యాబ్ బుక్.
అది నిజంగా నీ ఫ్రెండ్ బ్యాగేగా? నన్ను నమ్మట్లేదు కదా? ఇది వర్కౌట్ అవుతుంది పూర్ణి. నేను వెళ్ళిపోతాను. నైస్ మీటింగ్ యూ. రే, మరి అంత ఎక్కువ చేయకు. ఫుల్గా తడిసిపోయావు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని నీకు డ్రెస్ తీసుకొస్తాను. మ్మ్. పూర్ణి, ఈ ఈ గోల గోల వల్ల కొట్టిందంతా దిగిపోయింది. మనం ఒక చిన్న ఓట్క పెక్కి వేసామనుకో, అంతా కరెక్ట్గా ఉంటుంది. మ్మ్. లేదు లేదు, నీకు వద్దంటే వద్దు. జస్ట్ ఈ మెడికల్ అడ్వైస్ ప్రకారం బాగుంటుందని అందుకే చెప్పాను. అయ్యో వద్దు, నేను పెగ్గు వేసిన తర్వాత ఏదైనా బాగితే అది తప్పైపోతుంది. వద్దులే వదిలే, వద్దు వద్దు వద్దు. అలాంటిదేమీ లేదురా. నీ బ్యాగ్లో దాన్ని చూసి నేను సడన్ గా టెన్షన్ అయ్యాను అంతే. ఇట్స్ ఓకే. నాకే సమస్య లేదు. నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను. I like to thank the Academy, the jury, Grammy, Pakinti Mami. So, how's your leg now? ఇట్స్ లిటిల్ బెటర్, థ్యాంక్ యూ. By the way, Satya. హలో, ఐమ్ లీలా. Nice to meet you, Leela. So, what do you do? యాక్చువల్లీ ఇప్పుడే ఫ్యూ మంత్స్కి ముందు ఇక్కడికి వచ్చాను. యా, ఐటీలో వర్క్ చేస్తున్నాను. Oh, IT. చాలా బోరింగ్ అయిన లైఫ్. యా, ఏం లేదు చెప్పడానికి. మీరు క్లోతింగ్ రిలేటెడ్ వర్కే కదా చేస్తున్నారు? Wow. భలే కనిపెట్టేశారండి. Beauty with brains. ప్లీజ్. So, I run this brand called Sia. Sia పేరు ఇంతకు ముందు విన్నారా? సియా ఈ అంబిక కృష్ణానగర్ రోడ్ అక్కడే కదా? దాట్ అండ్ జూబ్లీ హిల్స్ లో కొత్త బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసాం. ఆర్ యూ సీరియస్? అబౌట్ ద కృష్ణనగర్ బ్రాంచ్? కాదు, సియా సత్య మీరేనా? గిల్టీ యాస్ చార్జ్డ్. ఓ గాడ్, ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. యు నో, మీ Oh, డిజైన్స్ thank అన్ని you. టాప్ నాచ్. మా గ్యాంగ్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో మీ డిజైన్ గురించి అందరూ మాట్లాడుకుంటుంటాం. వి ఆల్సో ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్, యు నో. Nice. ఆల్ యువర్ డిజైన్స్ ఆర్ క్లాసీ అండ్ బ్యూటిఫుల్. Well, thank you. ఇంత సింపుల్ గా ఉన్నారు, ఇమాజిన్ చేసినట్టుగానే లేరు. ఏం ఇమాజిన్ చేసుకున్నారు? లైక్ యునో, పెద్ద గేట్, వాచ్మ్యాన్, లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్. మిమ్మల్ని చూడడానికి అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. మీరు చెప్పేదంతా అండర్ కన్స్ట్రక్షన్. వి బిల్డింగ్ ఎ న్యూ హౌస్. ఇది జస్ట్ టెంపరరీ ఫ్రెండ్స్ హౌస్. టు బి హానెస్ట్, నేను నమ్మలేకపోతున్నాను నేను మీతో మాట్లాడుతున్నానంటే. వాట్ ఈస్ స్ట్రేంజ్ నైట్. Strange. I wouldn't call it strange. I'm getting to know you. It's always good to know new people, right? ట్రూ. క్యాబ్ రావడానికి ఎలాగో లేట్ అవుతుంది. సో why don't you change your dress into some fresh clothes? You know, some warmer ones? లేదు, వద్దు. Hey, నో థ్యాంక్స్. ఒక ఫ్యాషన్ డిజైనర్ ఇంటికి వచ్చి ఇది కూడా చేయలేకపోతే ఎలా? Don't feel shy. Ra. It's okay, chill. Let's come. ఓకే. ఏం లేదు. నేను ఏదైనా చెప్పి నువ్వు నన్ను బయటికి వెళ్ళిపోమంటావు. ఎందుకు? నేనేం చెప్పను, చెప్పు. డ్రెస్ తగ్గే కొద్దీ గ్లామర్ ఎలా పీక్స్కి వెళ్ళిపోతుంది. రే, ఎందుకే చెప్పనని చెప్పాను. మ్మ్. ఇది పట్టుకో. అది మా నాన్నది. మీ నాన్న సుమారు ఈ హైట్ ఉంటాడా? కొంచెం తక్కువ. ఇంత? ఇంకా ఇంత? నీ హైటా?
ఇదంతా వేస్తే చినిగిపోతుంది. వేరేదైనా ఉందా? అయ్యో, పంచు కట్టుకుంటావా? దాంతో ఉంది. వావ్, ఇంట్లో ఒక షోరూమే ఉంది. ఇది షోరూమ్ కాదు, ఇట్స్ జస్ట్ మై వైఫ్ కలెక్షన్. సగం మాత్రం ఇక్కడ ఉంది, మిగతాది వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది. ఇవన్నీ మీరు డిజైన్ చేసినవే కదా? ఆఫ్ కోర్స్. మీ వైఫ్ చాలా లక్కీ. ఐ నో. వావ్, బ్యూటిఫుల్. దీన్ని షాప్లో చూసినప్పుడే కొనుక్కోవాలనుకున్నాను. కొనుక్కోలేదా? ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. సియా ప్యారల్స్ లో ఉన్న సగం డ్రెస్సెస్ ఓవర్ మై బడ్జెట్. ప్రీమియం ప్రోడక్ట్స్, ప్రీమియం ప్రైసెస్. కానీ మీ వైఫ్ కి ఏ రెస్ట్రిక్షన్స్ లేవుగా? ఇటువంటి ఒక టేస్టీ అయిన హస్బెండ్ ఎవరికి దొరుకుతారు? ఇమాజిన్ చేస్తేనే ఇట్ ఫీల్స్ లైక్ హెవెన్. బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఏ క్యాబ్ ఇంకా రాలేదా? క్యాబ్ అదే ఫోన్ అక్కడ బయట పెట్టిస్తాను. డోంట్ వరీ, నేను ఆల్రెడీ బుక్ చేస్తాను, వస్తూ ఉంటారు ఫ్యూ మినిట్స్. అందులో యూ క్లోజ్ అవర్ వెట్, వై డోంట్ యూ చేంజ్ ఇంటూ సంథింగ్, యు నో? షూరా? యా. ఇందులో ఏమైనా ట్రై చేయొచ్చా? యా యా. రియల్లీ? మీ వైఫ్ ఏమి చెప్పరా? వైఫా? వైఫ్ 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 అవును వైఫ్. నాకు పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోతే నాకు వైఫ్ కదా. షీ డజంట్ మైండ్. యా, షీ డజంట్ మైండ్. యా, లైక్ ఎనీథింగ్. ఫీల్ ఫ్రీ. వావ్. ఓకే, ఐల్ ట్రై దట్. పూర్ణి, ఎలా ఉంది? సూపర్. సైడ్ డిష్ రెడీ అవుతోంది. ఏయ్, నువ్వు ఇంకా దీన్ని తాగలేదా? వద్దు, బాగా మండుతోంది. మండితుంది. ఇప్పుడు తాగు. వద్దురా. ఏ, నీళ్ళు మిక్స్ చేస్తానే, ఇప్పుడు మండదు. తాగు 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 తాగు. ఏ ఆగు ఆగు. ఓకే. హే, ఈ వర్షంలో క్యాబ్ దొరికేలా. Gorgeous. అందంగా ఉన్నానా? Little bit. Yeah. నీకంటూ రీజన్ చేసినట్టుంది. థ్యాంక్ యూ. మీ మోడల్స్ లా ఉన్నానా? Actually, better than my models. థ్యాంక్ యూ. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సత్య. మీరింత కైండ్గా స్ట్రేంజర్స్ తో ఉండాలన్న అవసరమే లేదు, కానీ ఉన్నారు. నేను ఇలా ఉంటానా అనేది తెలీదు. That's okay. Chill. యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఎ హారబుల్ డే అట్ వర్క్, యు నో. పెద్ద ఇష్యూ, అందువల్ల చాలా లేట్ అయింది. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేలోగా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఒంటరిగా క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసుగా. Actually, all I wanted is to get sloshed, okay? But I'm happy now. I think I had a bad day only to meet you. I think it's a destiny. I think so too. What about a drink? You wanna get started? లేదు, వద్దు. No, thank you. పార్టీకి వెళ్ళకపోతే ఏంటి? Let's bring the party here. వద్దు. Okay. Strangers. Okay.
ప్రిజర్వేషన్ లేదు లేదు ఓకే 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 హాయ్ ఐఎమ్ సత్య ఫ్యాషన్ డిజైన్ అండ్ యూ ఐఎమ్ లీలా ఓ మిస్ లీలా కెన్ ఐ బై యూ డ్రింక్ ఓకే ఓకే యా సారీ రా నిన్ను అనవసరంగా అనుమానించాను. పర్వాలేదు, నువ్వే కదా. ఏ, ఏ, ఏమైంది? ఊరికే ఊరికేనా? నేను బయటికి పంపడం మంచిదైంది. ఏ, అందుకేగా నువ్వెప్పుడు పంచె కట్టుకుని క్యూట్ గా ఉన్నావు. నిన్ను చూసినప్పుడు నా ఫ్యూచర్ అంతా గుర్తొస్తోంది. ఇంకో 2 రౌండ్లు కొట్టావనుకో ఫ్యూచర్ మాత్రం కాదు, చచ్చిపోయిన తాత ముత్తాతలు కూడా గుర్తొస్తారు. కంటిన్యూ. లీలా, లాంజరీ ట్రై చేయాలని చెప్పావు కదా. యూ క్యాన్ ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ లైక్, యునో. ఛాన్సే లేదు. ఇన్ యువర్ డ్రీమ్స్ ఓన్లీ. ఓకే కాదు, నువ్వు అది ట్రై చేస్తే ఐ కెన్ టెల్ యూ ఇట్స్ అ గుడ్ ఆర్ నాట్ ఆన్ యూ బికాస్ ఐమ్ అ ఫ్యాషన్ డిజైనర్. ఐల్ టెల్ యూ ఇఫ్ యూ వాంట్ టు. వాట్? నాటి బాయ్. కుదరనే కుదరదు, వదిలే. ఐఎమ్ నాట్ దట్ హై. ఓకే ఓ అంతేనా? ఐల్ ఫిక్స్ యువర్ డ్రింక్. ఇదిగో పట్టుకో. 2 minutes. Take 5. Bye. లీలా, ఎన్ని ఐస్ క్యూబ్స్లు వేయను? లీలా, 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 లీలా. లీలా, ఎక్కడ సౌండ్ మాత్రం? సత్య, ఏమన్నా? ఫ్యూచర్. ఫ్యూచర్ అది కాదురా, మన ఇద్దరికి పెళ్ళయ్యాక ఫ్యూచర్ లో ఇలాగేగా హస్బెండ్ అండ్ వైఫ్ గా వంట చేస్తుంటావు. నువ్వు ఇలాగే పంచె కట్టుకుని నాతో ఇప్పుడు ఉన్నట్టు క్యాషువల్ గా ఉంటావు కదా. యాక్చువల్ గా నాకు నీకు పెళ్ళైందనుకో, అయిందంటే నేను నిన్ను నువ్వు నన్ను ఇది కూడా వేసుకొని మనం
వాట్ యు థింక్? So dreams do come true. సత్య సత్య లే, నాన్న వచ్చేసారు. తర్వాత రమ్మని చెప్పు. రే సత్య, నాన్న వచ్చేసారు. నాన్న చూడా. త్వరగా లే. అయ్యో, 2 రోజుల తర్వాత వస్తానని చెప్పా. నాన్న ఈ రోజు ఎందుకు వచ్చాడు? అదేనా నాకు ఏం అర్థం కావడం లేదు. చంపేస్తారు. అయ్యో, అయ్యో, ఏం చేస్తాను? నేను ఏం చేస్తాను ఇప్పుడు? నేను ఏం చేస్తాను? ఏయ్, ఆగు, ఒక్క నిమిషం నోరు మూయవే. నన్ను ఆలోచించలేవు. ఇలా రా 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 రా, త్వరగా రా. ఏయ్, ష్. ఏంటా, ఎందుకు నీళ్లు జల్లుతున్నావు? ఇప్పుడు ఏం క్యాషువల్ గా చేస్తున్నావ్? వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. మీ నాన్న ఎందుకు లేట్ అయిందని అడిగితే స్నానం చేస్తున్నానని చెప్పు, ఓకేనా? ఆ తర్వాత కింద ఉన్న వస్తువులన్నీ క్లియర్ చేసుకో. ఎలాగైనా ఆయనతో మాట్లాడుతూ నేను వెళ్ళిపోతాను. ఆల్కూల్. ఇవన్నీ వర్కౌట్ అవుతుందంటావా? తెలీదే, ట్రై చేద్దాం. ఓకేనా? వర్కౌట్ అవుతుంది. పో. ఏ ఒక్క నిమిషం. ఏంటి ఫీలింగా? స్నానం చేస్తే బొట్టు పెట్టుకోవాలి. పో. అను వచ్చేసింది. అనువా? నాటి ఫెలో. నేనున్నప్పుడు ఇంకో ఫిగరా? వచ్చిందిరా వైఫే. త్వరగా వైఫా? ఇప్పుడు ఏం చేద్దాం? థింక్. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే వస్తాను. ఓ గాడ్. హలో, ఏం చేస్తున్నావురా? తలుపు తీ. నేను స్నానం చేస్తున్నానే, నేను ఫోన్ చూడలేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రే, నేను ఇంటి బయటే ఉన్నాను రా. బెల్లి సౌండ్ వినపడటం లేదా? ఎక్కడ? ఎవరింట్లో? ఓ, మన ఇంటికి వచ్చావా? ఇక్కడేం చేస్తున్నావు? ముందొచ్చి తలుపు తీ, తర్వాత అంతా చెప్తాను. స్నానం చేస్తున్నానా? ఒక 5 minutes.
యూ జస్ట్ స్టే హియర్. నేను ఎలాగైనా తనని పంపించేస్తాను. ఓకే. ఎక్కడ? హే హాయ్ అను. ఎంతసేపు వెయిట్ చేయాలి? బెల్ సౌండ్ వినిపించలేదా? స్నానం చేస్తుంటేనే నాకు వినపడలేదు. నువ్వు వస్తావని నాకు తెలియదు కదా. అవును, ఎందుకు వచ్చావు? తప్పుకో. నిన్న రాత్రి నీ కూతురికి ఏం చెప్పావో గుర్తుందా? ఏం చెప్పాను? ఆలోచించి చూడు. ఏదైనా ప్లాన్ వేసి వెంటనే తిరిగొచ్చాయి. ఓకే. ఓ అదా. ఛీ, ఇది కాదు. మరి ఇంకేంటి? రాత్రి తాగావా? అవును, అది వర్క్ టెన్షన్. నిద్ర రాకపోతే 2 పెగ్గులు మాత్రం తాగాను. ముందు వెళ్ళి పళ్ళతో నోరంతా గబ్బు. హ్మ్. టెడ్డీ బేరా. రాత్రంతా ఇది లేక అస్సలు నిద్రపోలేదు. అవును కదా, లేకపోతే నిద్రపోదు కదా. మర్చిపోయాను. ఫోన్ చేస్తుంటే నేనే తీసుకొచ్చానుగా. ఎందుకు ఇంత దూరం వచ్చావు? జాగ్రత్తగా వెళ్ళు. డ్రైవ్ సేఫ్. ఆ? డ్రైవ్ సేఫా? పట్టుకో. ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలని? నాన్న బిజినెస్ పార్ట్నర్ తో సడన్ గా లంచ్ ప్లాన్. ఓకే. కొత్తగా ఏదైనా ఉందా? కొత్త కదా. అది రూమ్ అంతా మెస్సీగా ఉంది. నైట్ అంతా వర్క్ చేశాను కదా. మెస్సీ. నీ ఇంట్లో 5 వార్డ్రోబ్లు ఫుల్గా ఉన్నాయి కదా బేబీ. 5 కాదు, 7. కానీ అన్ని యూస్డేరా, ఫ్రెష్ గా ఏది లేదు. అంతేనా బేబీ? ఇప్పుడు నీకేం కావాలి? ఇండియన్ కావాలా, వెస్టర్న్ కావాలా? మన స్టోర్ నుంచి స్టాఫ్ నేరుగా నువ్వు ఇంటికి వెళ్ళేలోగా అక్కడ ఉంటుంది చూడు. అదేం అవసరం లేదు. పైన ఒకటి ఉంది. నువ్వు కూడానా? అవును, ఇలాంటి అకేషన్ లోనే వేసుకోగలను. నేను వేశాను, అదే ఇప్పుడు ప్రాబ్లం. అను, ఏంట్రా? అది నేరుగా వెళ్ళి లెఫ్ట్. నిన్న నువ్వు ఏమైంది? ఉదయం నుంచి అదోలా బిహేవ్ చేస్తున్నావు. అది ఆఫీస్ టెన్షన్. ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తున్నా కదా, అందుకే. అదే ప్రాబ్లం రాదు. డోంట్ వరీ, ఓకే? ఏంటి? అక్కడే ఉండు. ఓకే. సత్య,
చెప్పు. నేను ఇంటికి వచ్చేసాను. మీరు ఎంజాయ్ ఎంజాయ్. పూర్ణి పూర్ణి ఆ, పూర్ణి వస్తున్నాను, ఒక్క నిమిషం. మీరింకా నిద్రపోలేదా? లేదు, ఫోన్ రావడం వల్ల నిద్రపోయింది. తలపోటు ఇంకా తగ్గలేదు. కొంచెం తైలం తెస్తావా? ఆ, ఇదిగో తీసుకొస్తాను. తీసుకోండి. నువ్వు రాయొచ్చు కదా. నాకు కింద చాలా పనులున్నాయి, తీసుకోండి. తలపోటు ఎక్కువగా ఉంది, నువ్వే రాసి వెళ్ళు. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఇక్కడ నొక్కమ్మా. చాలు కదా, మీరు రెస్ట్ తీసుకోండి. నేను 2 నిమిషాలు. తలపోటు ఎక్కువగా ఉంది. అయితే మీరు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ఇక్కడ ఇక్కడ. ఆ. అయ్యో, ఇప్పుడా? పోనీరా. నాకు కింద కొంచెం పని ఉంది, వదలండి. ఏం పని ఉంది? ఇప్పుడు చెప్పేది విను. పోనీ పోనీ పోనీ. నేను పిలుస్తుంటే నువ్వు వెళ్ళిపోతానటావేంటి? పోనీ, ఎంత బతిమారించుకుంటావేంటి? పోనీ. ఇప్పుడు ఏం అడిగారని కోప్పడి వెళ్ళిపోతోంది. అయ్యో. సత్య, ఏంటే? ఏమైంది? ఏంటిది? ఏంటి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పు, మళ్ళీ ప్రశ్న అడక్కు. ఏంటి ప్రశ్న? ఇది నిన్న నైట్ రెఫరెన్స్ కోసం తీసి స్టడీ చేస్తున్నప్పుడు ఇక ఏమైంది? మీదట ఎప్పుడు నన్ను అడగకుండా నా డ్రెస్సుల్ని ముట్టుకోకు. నేనే కదట డిజైన్ చేసింది. ముట్టుకోకు, ఇక అంతే. ఇక్కడే. అయ్యో, ఏయ్, ఒక కాఫీ. కాఫీయా? ఇప్పుడా? వద్దు, కరెక్ట్, వద్దు. ఎక్స్ప్రెసో డబుల్ షాట్. ఎస్ప్రెస్సోనా? ఎన్ని రోజులైంది మన ఇద్దరం కలిసి కాఫీ తాగి? మన కిందకెళ్ళి రొమాంటిక్ గా వెళ్ళని, ఆల్రెడీ లంచ్కి లేట్ అయింది. నేను ఇది ట్రై కూడా చెయ్యాలి. వేసినందువల్లే ప్రాబ్లం, మళ్ళీ వేయమంటుంది. లోపలికి లోపలికి డ్రెస్ బాగా ఫ్లోయిగా ఉంది కదా? ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నాను. అయ్యో భగవంతుడా, కాపాడవయ్యా. మా నాన్న ఊరికి వెళ్తున్నారు. ఫోన్ అంతా వద్దు, మా నాన్న దగ్గర ఇరుక్కుంటే. లేవురా, నాన్న వచ్చేసారు.
ఏయ్ ఇది ఓకే కదా? ఏయ్ బాగుంది కదా? బాగుంది. నైస్ డ్రెస్. ఓయ్ ఎందుకు అదోలా ఉన్నావు? అది జస్ట్ వర్క్ రిలేటెడ్. నిన్నెప్పుడు ఇంత టెన్షన్గా చూడలేదే. ఎప్పుడు హ్యాపీగా జాలీగా ఉంటుంది కదా చామ్ వర్కౌట్ అవుతుంది. నా దగ్గర అయినట్టుగా. ఒరే సత్య రిలాక్స్, డోంట్ వరీ, సూపర్గా చేస్తావు. నిన్ను నువ్వు నమ్మాయి కంటే ఐ ట్రస్ట్ యూ. నేను పాప ఫిజికల్గానే ఇక్కడ లేం, కానీ మా థాట్స్ అండ్ ప్రేయర్స్ ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. ఓయ్ ఊరికే వచ్చాననుకున్నావా? ఐ మిస్డ్ యూ సో మచ్. రోజు నీ ఆర్మ్స్లో పడుకొని నువ్వు లేకుండా నిద్రపోలేకపోయాను. అందుకే చూసి వెళ్దామని వచ్చాను. ఐ లవ్ యూ. అను, ఏమైంది? డోంట్ వరీ, మీటింగ్ బాగా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. డ్రైవ్ కేర్ఫుల్లీ. ఈవినింగ్ కాల్ చేస్తాను. హే, ఐ లవ్ యూ. మళ్ళీ నా చామ్ నాకు దొరికాడు. కాస్త టైం ఇచ్చుంటే చట్నీ చేసేదాన్ని. ఏం అవసరం లేదు, ఇది సరిపోతుంది. మధ్యాహ్నం లంచ్కి బయటికి వెళ్దాం. బయట ఎందుకు? మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఏయ్ ఏమైంది? ఒంట్లో అయినా బాలేదా? అదోలా ఉన్నావు. చచ్చా, అలాంటిదేం లేదు. మీరు తినండి. పూర్ణి, హాల్లో ఉండాల్సిన మన ఫోటోలేవి? అది అది నేను క్లీన్ చేయడం కోసం తీసి పెట్టాను. ఎక్కడ పెట్టావు? అడుగుతున్నాను కదా. అది స్టోర్ రూమ్ లో పెట్టాను. అయ్యో, డస్ట్ లో మీరెందుకు? నేనే క్లీన్ చేసుకుంటాను. ఇక్కడేం చేస్తున్నావు? క్లీన్. కిందకెళ్ళి పని చూసుకో.
హే ఇక్కడేం చేస్తున్నావు? బయలుదేరు. ఏ నీ వైఫ్ వెళ్ళిపోయింది కదా, ఇంకాసేపు నిద్రపోతాను. ఏయ్ బెడ్లో నుంచి లే ముందు. లే లే. మెల్లగా, యు హర్టింగ్ మీ. I'm sorry. Last night was a mistake. I mean, it's not right. We were drunk and things happened. I feel guilty. ఐ అండర్స్టాండ్. నేను ఒక 1 night స్టాండే కదా, నన్ను యూజ్ చేసుకుని ఇప్పుడు థ్రోయింగ్ మీ అవుట్. లేదు అలా కాదు, జస్ట్ అది ఇక్కడ ఈ బెడ్ మీద. ఎనీవే I have a meeting to go. Why don't we meet on Monday and we will sort this out? It's definitely not a one-time thing. I don't believe you. So get dressed now. I have to go. సో అంతేనా? నన్ను అలాగే తరుముతున్నావు కదా. మళ్ళీ కలుద్దాం అని చెప్పాను కదా. We'll talk about this. We'll talk and sort this out. We'll talk about this. రా, నేను కూడా బయలుదేరాలి. నువ్వు కింద ఉండు, నేను 10 minutes వస్తాను. 10 minutes I'll be there. Yeah. Hey, నీ బ్యాగ్. చేసావు సత్య. ఏంటి? ఏం లేదు. నేను వెళ్ళి పడుకుంటాను. రే రే, ఎందుకు నడుస్తున్నావు? కిందికి వెళ్దాం రా. రారా, ప్యాంట్ వేసుకో. వెళ్ళు, ప్యాంట్ వేసుకోరా. ఏంటి ఏం నటిస్తున్నావు నువ్వు? అరవకు, నాన్నకి వినిపిస్తోందేమో. ఏంట్రా, తర్వాత మాట్లాడదాం. నాన్నని మాత్రం ఇంకోసారి చెప్పేవరకు నేనంతా చూస్తాను. మీరు పెళ్లి చేసుకునేది అంతా నేను చూసాను. నాన్నని పెళ్లి చేసుకున్నాను చెప్తావా? చెప్పు, నమ్ముతాను. పెంచోడు కదా నేను, నమ్ముతాను. బాయ్ ఫ్రెండ్ అవుతామని వచ్చానే, నన్ను ఇలా దొంగ మొగుడు చేసావు కదనే. ప్యాంట్ ఇక్కడే. బ్యాగ్. నాకు ఇది కావాలి. చివరికి ఒక ఆంటీతో ఇలా చేశావు. ఎందుకు ఇలా చేసావు? నీతో చెప్పాలని అనుకున్నాను. అది ఈ మ్యారేజ్ ఫోర్స్ చేసి చేశారు. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ వాళ్ళని ఎదిరించి నేనే మాట్లాడలేకపోయాను. ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? నేను నిజంగా నిన్నేరా ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించినట్టు నేను ఎవరిని ప్రేమించలేదు. అర్థం చేసుకో. నేను నిన్నే నిజంగా ప్రేమిస్తున్నాను. నేను నటన చూసారే, నేను రాత్రి చూశారు. ఒక కోట ప్యాకెట్కి మహారెడ్డిని మించిపోయావు కదరే. నీకోసం వర్షం కూడా చూడకుండా నడిచిపోయారు కదనే. నిన్ను లైన్ లో పెడదాం అనుకున్నాను, చివరికి నువ్వు నన్ను లైన్ లో పెట్టావన్నమాట. సారీ రా, ప్లీజ్. టీవీ ఇది, సత్య, సారీ రా, అర్థం చేసుకో. ఆంటీ, నో టచ్, గెట్ అవుట్. సారీ. ఆంటీ,
దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్ ఆంటీ. సత్య మేడం ఆ కంప్యూటర్ మొత్తం సెర్చ్ చేస్తాను, మీరు ఆ క్యాటరేజ్ని మాత్రం మారిస్తే కరెక్ట్గా ఉంటుంది. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సత్య ఫ్రేమింగ్ ఫ్రెంచ్ ఫిలింలా ఉంది కదా, వెరీ పోయిటిక్. ఎవరిది వినవు, నీకేం కావాలి? Isn't it obvious? I thought you are smart. నీ అమ్మ నోరు మోయవే. నా ఇంటికి వచ్చి నా బెడ్రూమ్లో కెమెరా పెట్టి నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? Who the fuck do you think you are? Oh, so cute. Chill yaar. నువ్వేమివ్వద్దు, నేను అనుతో మాట్లాడతాను. నీ వైఫ్ అనుతో మన ఫ్రెంచ్ ఫిలింని తనకు కాపీ వాట్సాప్ చేస్తాను. ఐ థింక్ ఐ హ్యావ్ హర్ నంబర్. ట్విట్టర్లో 2 minutes వీడియోనే అలౌడ్ కదా. ఎవరు వినవు? ఎవరు నువ్వు? అనుకున్నానే, ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్ ఉన్నప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటి వ్యవహారం ఏదో చేస్తున్నావని. నేను రమ్మంటే నీకు ఇష్టం లేదా? వీధిని పోయేవాడిని లోపలికి రప్పిస్తాడు. ఏయ్ చెప్పవే, వీడొక్కడేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదండి. చెప్పవే, కోపం తెప్పించుకో. మొట్టుగా లేదండి. ఎంత ధైర్యం ఉంటే ఇంటికే రప్పించుకుంటావు? అడిగేది నేనే, చెప్పవే. చెప్పు, ఎవడు వీడు? చెప్పవే, ఎన్నాళ్ళుగా జరుగుతోంది? చెప్పు. ఏయ్ నువ్వు లవ్ చేయడానికి ఇంకొకటి పెళ్ళామే దొరికిందా? సార్ నిజంగా తన ఆంటీ అని తెలియదు సార్, కాలేజ్ స్టూడెంట్ అని చెప్పింది. అయితే నేనెవర్ని? నాన్న అని చెప్పింది. నాన్న అని చెప్పిందా? సేమ్ ఫీలింగ్ సార్. నువ్వే నా లవ్వు, నువ్వే నా లోకం, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరని కూడా చెప్పుంటుందే. చెప్పింది సార్. ఇదే కథ నాకు కూడా చెప్పిందిరా. నా భార్య చనిపోయాక నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు, నిన్ను ఎవరు చూసుకుంటారు, నేను నీకు తోడుగా ఉంటానని అబద్ధం చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది. బంధువులమ్మయ్యే కదా అని నేను నమ్మాను. దీనికి నువ్వే మొదటివాడు అనుకుంటున్నావా? దీని లిస్టు చాలా పెద్దదిరా. విజయవాడలో ఇలాగే చిన్న కుర్రాడితో థియేటర్లో చండాలంగా దొరికిపోయింది. చెప్పుతో కొట్టి ఇంట్లోంచి బయటికి పోవే కుక్క అని తరిమి కొట్టాను. కాళ్ళ వేళ్ళ పడి ఇంకెప్పుడు ఇలా చేయనండి, నిజాయితీగా ఉంటానని చెప్పి ఏడ్చింది. ఈ మోసగత్తె వల్ల విజయవాడ వదిలిపెట్టి ఈ ఊరికొస్తే ఇక్కడ నువ్వు తయారయ్యావు. ఎవర్రా నువ్వు? షాపులో పనిచేస్తావా? కాలేజ్ స్టూడెంట్ సార్. ఇదెలా పరిచయం అయిందిరా? నెట్ సార్, ఇంటర్నెట్ సార్. ఆర్కుట్,
యాహో మెసెంజర్ ఎప్పుడు కూడా ఫేస్బుక్ లో మేము ఈ ఇంటర్నెట్ వల్ల ఎన్ని కుటుంబాలు ఇంకా నాశనం అవుతాయో. నేను వాడిని రమ్మని చెప్పలేదు. వాడు గోడెక్కి దూకొచ్చాడు. సార్ అబద్ధం చెప్తాను సార్. పేరు తీసుకురమ్మని చెప్పింది. అది కూడా లహరే కావాలని చెప్పింది. అయ్యో నేనేమీ చెప్పలేదు. వాడే తీసుకొచ్చాడు. చండాలవుతారా? నోరు మొయ్యవే. వాణ్ణి కూడా నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. నోరు తెరిచావో చీరేస్తాను, జాగ్రత్త. పోవే. సార్ నేను వచ్చింది కూడా ఎవరికి తెలియదు సార్. గోడ దూకే వచ్చాను. మీరు కట్టు విప్పారంటే వచ్చిన దారే వెళ్ళిపోతాను సార్. మీ పరువు పోకుండా నేను చూసుకుంటా. చెప్పుతో కొడతాను అక్కడ. చేసేది చెత్త పని, పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలాంటి వాళ్ళు చేసే చండాలాన్ని చూస్తూ బతకడం కంటే నీ అబ్బ మీ ఇద్దరిని అడ్డంగా నరికేసి జైలుకి వెళ్తాను రా. నిన్ను ఉండు. ఆగో, ఆగరా. ఎక్కడికి పడిపోతారా? ఆగో, ఎక్కడికి పారిపోతారా? ఎక్కడికి పారిపోతావు? నా పెళ్ళం కావాలా? చావరా, సార్ కూర్చోబడవాలి సార్. వస్తావా? నన్నే కొడతావా? నా పెళ్ళం కావాలా నీకు? నా పెళ్ళమే కావాలా? ఈ రోజు నా చేతుల్లో చస్తావరా? చెప్తాడా? ఊరికి కొడతాను. ఏది సార్ చెప్పండి సార్. మీకు తెలియదు సార్. రమ్మని సార్. సార్ ఏమైనా మనం మాట్లాడుకున్నాం సార్. సార్ నాకేమి తెలియదు సార్. కాసేపు ఊరుకో సార్. సార్ 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 కూర్చోండి సార్. కొట్టగండి సార్. సార్ ఏమైనా మనం మాట్లాడుకున్నాం సార్. కొట్టగండి సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. నన్ను కొట్టగండి సార్. సార్ 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 ఏం చేసావురా? చంపేశావా? నేనే చేయలేదు కదా. ఎందుకు రాయలా చేసావు? ఇప్పుడు ఏం చేయను? గుడ్ మార్నింగ్. మీట్ మదన్. ఏరా తనని నువ్వు కరెక్ట్ చేసావనుకున్నావా? మేమేరా నిన్ను కరెక్ట్ చేసాం. నువ్వు అమ్మాయిల్ని ఎలా బుట్టులో పడేసుకుంటావు, నీ వైఫ్కి తెలియకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నావన్న ప్రతి డీటెయిల్ మాకు తెలుసు. నిన్ను ట్రాప్ చేయడానికి కరెక్ట్ అయిన టైము ప్లేసు చూసాం. రాత్రి నీ వైఫ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే నీ ఇల్లే కరెక్ట్ ప్లేస్ అని డిసైడ్ అయ్యాం. మా ప్లాన్ని అలా ఎగ్జిక్యూట్ చేశాం.
6 నెలలుగా నిన్ను ఫాలో అవుతున్నా, కానీ 10 ఏళ్ళుగా నిన్ను వెతుకుతున్నాను. ఏంట్రా కూర్చుని మాట్లాడుండొచ్చు, ఏంట్రా చంపేశావు? చంపేశారా? ఏయ్, అంతా అయిపోయింది. నాకు తెలియదు ఇది ఎలా జరిగిందో. మాట్లాడదామనే కదా నేను చెప్పాను. ఏదో తెలియకుండా వదిలితే మరిద్దరిని చంపేస్తుంటాడే వీడు. నాకు అవన్నీ తెలీదు. పోలీసు కేసు అయ్యో అయిపోయింది, బాగా ఇరుక్కుంటావు. అయ్యో ఏయ్, ఇరుక్కుంటే ఏమవుతుందో తెలుసు కదా నీకు. నీ ఫోటో నా ఫోటో వీడియోలో వేసి నాశనం చేసేస్తారే. ఇదంతా నీ వల్లనే. ఫుల్గా అబద్ధాలు. రే నువ్వే హాయిగా కదరా ఉన్నానే. చంపావు. నేను నమ్ముకుని వచ్చినందుకు నేనేం చేశాను రా? నా లైఫ్ బిజినెస్ అన్ని నాశనం అయిపోయాయి కదటే. నా లైఫ్ అంతా లేదు. అయిపోయింది. ఏం లేదు, ఏం లేదు. నాకేం కాదు, నాకేం కాదు. ఏ, ఏ, ఏ. ఒక నిమిషం, మన ఇరుకు. నా లైఫ్ సర్వనాశనం అయింది. ఈయనకి నీ మీద అనుమానం ఉందని మీ ఫ్యామిలీకి తెలుసా? అయ్యో ఈయన అనుమానం పడతాడని నీ ఫ్యామిలీకి తెలుసా? తెలుసు. వెంటనే నేను చెప్పినట్టు ఒక లెటర్ రాయి. ఒక లెటర్ రాయి. లెటరా? ఎందుకు? ఏమంటున్నా? ఏం లేదు, కూర్చో. మనం ఇరుక్కోవాలా? తప్పించుకోవాలి కదా? నన్ను నమ్ముతున్నావు కదా? నేను చెప్పినట్టు ఒక లెటర్ రాయి. ఏం లేదు, ఏం కాదు. నేను చెప్పినట్టు నువ్వు లెటర్ రాస్తే చాలు. చాలా భయంగా ఉందిరా. భయపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. ఒకే ఒక లెటర్ నేను చెప్పినట్టు రాస్తే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు కదూ? చెప్తాను. పూర్ణి. ఏంటి పూర్ణి గుర్తుందా? ప్రియమైన భర్త మోహన్కి పూర్ణి ఎంతో బాధతో రాస్తున్నాను. నేను మిమ్మల్ని నిజంగానే లవ్ చేశాను, పెళ్లి చేసుకున్నాను. మీకు వయసు ఎక్కువ అని నేను ఒక్కరోజు కూడా అనుకోలేదు. కానీ మీరు అనుమానిస్తూనే ఉన్నారు. మీరు ఎంత కొట్టినా తిట్టినా నేను మిమ్మల్ని తలుచుకునే బ్రతుకుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను. మీరైనా సంతోషంగా జీవించండి. చివరిదాకా ఈ ప్రపంచంలో నేను ఏదో ఒక మూలలో మిమ్మల్ని తలుచుకునే బ్రతుకుతాను. ఇట్లు మీ భార్య పూర్ణి. ఇది బాగుంది, బట్ ఇది వాడిని మంచోడుగా చూపిస్తుంది. నువ్వు ఫ్రీ అవ్వాలి కదా, తప్పించుకోవాలి కదా. అయితే నేను చెప్పినట్టు మీ అమ్మ నాన్నకు ఒక లెటర్ రాయి. ఓకే? ప్రియమైన అమ్మా నాన్నకి మీ ముద్దుల కూతురు పూర్ణి రాయింది. నా భర్త మోహన్ నా మీద ఎప్పుడూ సందేహిస్తూ రోజు నన్ను కొడుతూ హింసిస్తున్నందువల్ల నేనిక ఆయనతో కలిసి జీవించలేను. ఆయన నన్ను హత్య చేసేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. అందువల్ల నేను ఇల్లు వదిలేసి ప్రశాంతమైన ఒక చోటికి వెళ్తున్నాను. దయచేసి నన్ను వెతకండి. ఇట్లు మీ ముద్దుల కూతురు పూర్ణి. త్వరగా రావే. ఇదిగో ఈ లోపల పెట్టుకో. నువ్వు బయట వెయిట్ చేయి, నేను బ్యాక్ డోర్ నుంచి బయటకు వస్తాను.
నేను పూర్ణి స్కూల్ నుంచే ప్రేమించుకుంటున్నాం. తను నా జూనియర్, ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యా. హఠాత్తుగా తనని కాలేజ్ మానిపించి తన బంధువుల్లో ఒక ముసలోడికిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి తను నన్నే ప్రేమించింది. ఒకరోజు మేము దొరికిపోయాం. తను తన హస్బెండ్తో పాటు విజయవాడకు వచ్చింది. అప్పుడు నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని నేను విజయవాడకు వద్దామనుకున్నాను. ఒకరోజు తన హస్బెండ్ ఊర్లో లేనప్పుడు తనని కలవడానికి వెళ్ళాను. నన్ను రమ్మని తను ఎక్కడికి వెళుతోంది? నేను తనని చివరిగా చూసింది ఆ రోజే. 10 ఏళ్ళయింది. తను పారిపోయింది. తన హస్బెండ్ చనిపోయాడు. ఆ నింద నా మీద తోశారు. పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలలు పోలీస్ కస్టడీలో. నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని పేపర్, టీవీ అన్నిట్లో నా పేరు నాశనం చేశారు. కాలేజీలో డిస్మిస్ చేశారు. ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. డిగ్రీ పూర్తవలేదు, ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాక చిత్రవద అనుభవించాను. నిన్ను వెతికాను, కానీ ఎక్కడా దొరకలేదు. నా ట్రాక్ మారి స్మగ్లింగ్ మొదలుపెట్టి ఆ పని ఈ పని చేస్తూ చివరికి ఈ పనిలో సెటిల్ అయ్యాను. సరిగ్గా 6 నెలల క్రితం నిన్ను చూశాను. అప్పుడే నువ్వు నా టార్గెట్ అయ్యావు. పూర్ణితో చివరిగా చూసింది నిన్నే. రే, నీకెంత డబ్బు కావాలో అంత ఇస్తాను. ఆ వీడియో డెలీట్ చేసి నన్ను వదిలేరా. నాకు డబ్బు ఒకటే సరిపోదురా. అబ్బా, పూర్ణి కావాలరా. తన వల్ల నా 10 ఏళ్ల జీవితం నాశనమైంది. తను ఎక్కడుంటుందో నీకు తెలుసా? తెలుసు. ఈ సత్య, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నా? నా ఫామ్ హౌస్ ఒకటి ఉంది. అక్కడికి ఎవరూ రారు, నేను మాత్రమే వస్తాను. ఫామ్ హౌసా? నీకేమేం కావాలో అవన్నీ నేను కొని పెడతాను. వారానికి ఒకసారి వస్తాను. నువ్వు అక్కడ సేఫ్గా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఓకేనా? పీస్ఫుల్ గానా? ఆయన చనిపోయారు. పోలీసులు నన్ను వెతుక్కుంటూ రారా? లేదు లేదు, అదంతా ఏ సందేహం రాదు. ఆయన ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. నేను టార్చర్ చేశాడు అని మాత్రమే కదా రాశాం. పరువు పోవడం వల్ల సూసైడ్ చేసుకున్నాడని కేసు క్లోజ్ చేసేస్తారు. నువ్వు దేని గురించి దిగులు పడకు. ఒక 4-5 మంత్స్ పోనీ. ఆ తర్వాత మీ అమ్మ నాన్న చోటుకెళ్ళి వాళ్ళని మీట్ అవ్వు. ఏదైనా అడిగితే మనసు బాగాలేదు, నార్త్ ఇండియా వెళ్ళానని చెప్పుకుందాం. ఓకేనా? ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఏవైనా సరే నేను నీతో ఉంటాను. నన్ను నమ్ము. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. సరే. ఎరా, 10 ఏళ్ళుగా తన నీ ఫామ్ హౌస్లోనే ఉందా? తను మాత్రమే అనుకున్నాను. కానీ కొడక, నువ్వు కూడా నా జీవితాన్ని నాశనం చేశావు. జైలు చూసావా? తన హస్బెండ్ చనిపోయాడని నన్ను అరెస్ట్ చేశారు. జీవితం పోయింది. దాక్కుని తిరుగుతున్నాను. మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారా? హే మదన్, చిల్ మ్యాన్. కోపంలో పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. వీడు బంగారు గుడ్లు పెట్టే బాతు. టక్కుమని కోసేయకూడదు. లైఫ్ లాంగ్ మనతో ఉంచుకుందాం. సత్య బేబీ, you're definitely not my one night stand. We are full life. Hurting, huh? Oh, sorry. ఇటు వెళ్ళాలి. వచ్చే లెఫ్ట్.
పూర్ణి పూర్ణి ఆ, ఇక్కడ ఎవ్వరూ లేరు. పూర్ణికి వినపడలేదనుకుంటా. నేను బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. ఉయ్. రేయ్, తెలుసు, ఏదైనా చేస్తే వీడియో లిక్ చేస్తావు అంతే కదా. ఇంకేం పీక్కలవు. ఏయ్ పూర్ణి, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి బ్యాక్ డోర్ నుంచి ఓపెన్ చేస్తాను. ఓకే పో. Definitely you're a one-night stand. సారీ పూర్ణి, నిన్ను ప్రాణాలతో వదిలితే ఎప్పటికైనా సరే అది నాకు ప్రాబ్లమే. కట్టుకున్న భర్తకి ద్రోహం చేసిందని నువ్వు నాకు చేయవన్న నమ్మకం లేదు. ఓ మదన్, మీట్ పూర్ణి.
పూర్ణి, మదన్. సారీ బ్రో, లైఫ్ ఇస్ బిజినెస్ మ్యాన్ మోహన్ హత్య కేసులో ఒక కొత్త మలుపు తిరిగింది. భార్య ఇంట్లోంచి పారిపోవడం మోహన్ తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నారు. భార్య పూరిని తల్లిదండ్రులకి ఒక లెటర్ రాసింది. అందులో తన భర్త మోహన్ తన్ని హత్య చేస్తారేమోనని భయంతో రాసింది. ఇంట్లో ఉండే బంగారం, డబ్బుతో భార్య పూరిని పారిపోవడం వల్ల పోలీసులు తన్ని తీవ్రంగా గాలిస్తున్నారు. నువ్వు బయట వచ్చి, నేను బ్యాక్ డోర్ నుంచి బయటకు వస్తాను. మామా, నిజంగా అతరగొచ్చావురా నువ్వు. సరే, ఇంత డబ్బు ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరా. అంతా తానిచ్చిందిరా. తనా? తను అంటే భగవంతుడు. నువ్వు రా మావా. విజయవాడలో చదివే ఒక కాలేజ్ స్టూడెంట్ తో పూర్ణికి అక్రమ సంబంధం ఉన్నట్టు ఇప్పుడే తెలిసొచ్చింది. విజయవాడలో ఇలాగే ఓ చిన్న కుర్రాడితో థియేటర్లో దొరికింది. ఆమె రాసిన లెటర్ కూడా విజయవాడ నుంచే వచ్చింది కాబట్టి పోలీసులు విజయవాడకి తరలించారు.